తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను రెఫరెండంగా తీసుకుని మొత్తం 17 సీట్లకు గాను 8 స్థానాలు గెలుచుకుంది. సీట్ల సంఖ్యలో మాత్రం పర్వాలేదు అనిపించింది. మరి ఓట్ల విషయంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటి? అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు ఎలా వచ్చాయి? ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ తన పట్టు నిలుపుకుంది? గెలిచిన ఓడిన నియోజకవర్గాల్లో పార్టీకి ఓట్లు పెరిగాయా తగ్గాయా? వాచ్ ఇట్. తెలంగాణలో పార్లమెంటు ఫలితాల తర్వాత పొలిటికల్ పార్టీలు బలాబలాలు అంచనా వేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ముఖ్యంగా అధికార కాంగ్రెస్ నేతలు తమ పార్టీ పరిస్థితి బలోపేతంపై దృష్టి సారించారు. ఓవరాల్గా అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో 1% ఓట్లు అదనంగా సాధించింది. అయితే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూస్తే బలాల విషయంలో చాలా తేడా కనిపిస్తోంది. ఓడిన నియోజకవర్గాల్లో చాలా చోట్ల కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. గెలిచిన చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఓట్ల శాతం అదే స్థాయిలో తగ్గింది. కాంగ్రెస్ ఓడిపోయిన నియోజకవర్గాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఉన్నాయి. వీటిలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, చేవెళ్ల, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు అసెంబ్లీ ఎన్నికల్లో కంటే పార్లమెంటు ఎన్నికల్లోనే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2,50,439 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఆదిలాబాద్ సెగ్మెంట్ లో 4,77,516 ఓట్లు వచ్చాయి. ఇక నిజామాబాద్ లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 4,08,135 ఓట్లు వస్తే పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన 4,83,077 ఓట్లు వచ్చాయి. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 4,20,881 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి మెదక్ పరిధిలో 4,32,078 ఓట్లు వచ్చాయి. చేవెళ్లలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో 6,09,527 ఓట్లు రాగా పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 6,36,985 ఓట్లు వచ్చాయి. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో 5,89,585 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 5,99,567 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ గెలిచిన పార్లమెంటు సెగ్మెంట్లలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కంటే కొన్ని చోట్ల తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ గెలిచిన వాటిలో నల్లగొండ, ఖమ్మం, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్, పెద్దపల్లి ఉన్నాయి. వీటిలో నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, భువనగిరిలో ఓట్లు భారీగా తగ్గిపోయాయి. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 6,39,628 ఓట్లు వచ్చాయి. కానీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి నాగర్ కర్నూల్లో 4,65,072 ఓట్లు మాత్రమే వచ్చాయి. అలాగే మహబూబాబాద్ లో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6,85,897 ఓట్లు వస్తే పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 6,12,774 ఓట్లు వచ్చాయి. వరంగల్లో కూడా కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచిన అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు బాగా తగ్గాయి. వరంగల్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో 6,63,356 ఓట్లు వచ్చాయి. కానీ పార్లమెంటుకు వచ్చేసరికి 5,81,294 ఓట్లు వచ్చాయి. పెద్దపల్లిలో కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6,82,033 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 4,75,587 ఓట్లు మాత్రమే వచ్చాయి. భువనగిరి పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో 8,17,279 ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 6,29,143 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద కాంగ్రెస్ గెలిచిన నియోజకవర్గాల్లో సైతం ఎక్కువగానే ఓట్లు కోల్పోయింది పార్టీ. అదే ఓడిన నియోజకవర్గాల్లో మాత్రం కొన్ని చోట్ల ఓట్లు భారీగా సాధించింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులోని 2 పార్లమెంటు సెగ్మెంట్లలో ఓట్లు తగ్గాయి. ఓవరాల్ గా అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల పర్సంటేజ్ మెరుగ్గా ఉండడంతో ఊపిరి పీల్చుకుంది.